ఏటక్క నువ్వు నీలాంబరి పోతే చూసేస్తున్నారు. కుటుంబరావుని కోకిలమ్మని వెతికే పనిలో ఉన్నాన్రా. ఈ లపటపలో ఎదిగితే దొరుకుతారా ఏటి? ఆ వీరనారాయణ ఏం చెప్పాడు? ఆ కుటుంబరావు కోకిలమ్మ ఇక్కడే స్వీట్ షాప్ పెట్టుకొని బతుకుతున్నారు అని చెప్పాడు కదా. అవును చెప్పాడు. ఈ కాకినాడ మొత్తం ఎన్ని స్వీట్ షాప్స్ ఉన్నాయి, వాటి ఓనర్లెవరు, వాళ్ళ పేర్లేంటి అని వెతికే పనిలో పడ్డాం. అయ్యే బాబాయ్, అంటే తొందరలోనే ఆ కుటుంబరావుని కోకిలమ్మని అట్టేసుకుంటావన్నమాట. పట్టుకుంటాను. ఆ వీరనారాయణకి దొరక్క ముందే పైకి పంపించేస్తాను. రేయ్, ఎవర్రా మీరు? గుర్తుకే జిందాబాద్, గుర్తుకే జిందాబాద్. వచ్చే కొంతమ్మ, ఎంత ధైర్యం లేకపోతే మా పార్టీకి పోటీగా నిలబడతావా? 25 ఏళ్లుగా మా వార్డులో మాకు పోటీగా నిలబడి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు వచ్చి నిలబడి గెలుస్తానంటే ఊరుకుంటావా? అందుకే నిన్ను వేసేద్దామని వచ్చామే. ఎవరా మీరు? నేను ఉండగానే మా అక్క మీద చెయ్యేస్తున్నారు. ఒరే రవి, నాన్న కిందేదో జరుగుతుందిరా. మీ అమ్మ గట్టిగా అరుస్తుంది. పదరా చూద్దాం. పద నాన్న. ఒరే, ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, అంతేకాని మమ్మల్ని ఏం చేయకండ్రా. డబ్బులు ఎవరు కావాలి? డబ్బులు మేము వచ్చింది నీ డబ్బుల కోసం కాదే, నీ ప్రాణాల కోసం. రవిచంద్ర, ఏమండి? రవిచంద్ర, నీలో ఏ కాంతమ్మ, నీ చాప్టర్ క్లోజే. రవి, 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 ఒరే రవి, ఒరే రవి, రవి, రవి. భార్య గారు, మీకేం కాలేదు కదండి? ఏమీ కాలేదండి. సమయానికి నా కొడుకు వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ రోజు మీ భార్య ప్రాణాలతో ఉండేది కాదు. అసలు ఎవరమ్మా వాళ్ళు? ఇంకా అర్థం కాలేదురా? ఆ నక్క పార్టీ ఉందిగా, వాళ్ళ కార్యకర్తలు వచ్చి అమ్మని చంపబోయారు. వాట్? అమ్మ మీద హత్యా ప్రయత్నమా? అసలు వాళ్ళు ఎందుకు అమ్మని చంపాలనుకున్నారు? ఇంకా అర్థం కాలేదా నాన్న? జరగబోయే ఎన్నికల్లో మన ప్రత్యర్థులు వాళ్లే. ఆ నక్క పార్టీ వాళ్ళు గెలవాలంటే నేను పోటీలో నిలబడకూడదు. వాళ్ళ దృష్టిలో నేను ప్రాణాలతో ఉండకూడదు. అందుకే నన్ను చంపేద్దామని వచ్చారు. ఉండమ్మా, ఇప్పుడే వెళ్ళి ఆ పార్టీ మీద కేసు పెడతాను.
వాళ్ళ నాయకుల్ని అరెస్ట్ చేపిస్తాను. నువ్వు ఊరుకోవాలడు. ఇదేమైనా ఆషామాషీ విషయమేంటి? పార్టీలకు సంబంధించిన విషయం. నువ్వు వెళ్ళి ఇప్పుడు కేసు పెట్టావనుకో, మనమే కావాలని ఎవరితో దాడి చేయించి ఆ దాడిని ప్రతిపక్షాల మీద నెట్టేశామని ఓ చిన్న మాట చెప్పేస్తారు. దాంతో కేసు అంతా నీరు గారిపోద్ది. కరెక్టరా తమ్ముడు? వాడు చెప్తుంది నిజం నాన్న. మనం బయటికెళ్ళి చెప్పినా మనమే కావాలని మన మీద మనమే దాడి చేయించామంటారు తప్ప వాళ్ళు దాడి చేసినట్టు ఒప్పుకోరు. మరి దీనికి పరిష్కారం ఏంటమ్మా? మనం జాగ్రత్తగా ఉండడమే మార్గం. ఇలా ఎన్నాళ్ళు? ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా. కరెక్ట్ నాన్న. మనం ఎదుటి వాళ్ళని తక్కువగా అంచనా వేయకూడదు. వాళ్ళు మనకన్నా ఎదవల్లా ఉన్నారు. ఏంటండి మీరనేది? అదే భార్య గారు, మనకన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. అవును నాన్న, సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే నువ్వు లేకపోతే నేను, అక్క, మావయ్య అందరం వాళ్ళ చేతుల్లో బలయ్యేవాళ్ళం. దమ్ము ధైర్యం ఉన్న కొడుకు పక్కనుంటే శత్రువులు మన నీడని కూడా తాకరు. ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు నువ్వు నాకు తోడుగా ఉంటున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు రక్షణ కవచంలా నిలబడుతున్నావు. అది అర్థమైంది కదలుడు. మీ అమ్మ ఇంట్లో ఉన్నా, ఈదిలో ఉన్నా, ఆఖరికి బెడ్రూమ్ లో నిద్రపోతున్నా నువ్వు ఆమె పక్కనే ఉండాలా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె శరీరం అయితే నువ్వు నీళ్ళ ఎంటుండాలా. అవునరా తమ్ముడు, నువ్వు అమ్మకి తోడుగా వెళ్ళి ఆమె బాడీ గార్డ్ లాగా అమ్మని కాపాడాలరా. లేదంటే అమ్మ మనకి దక్కదురా. అలాగే అమ్మా, నవమాసాలు మోసి నాకు జన్మనిచ్చావు. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. ఇక నుంచి నీ మీద శత్రువుల నీడ కూడా పడనివ్వనని నీకు మాటిస్తున్నానమ్మా. నా బంగారు తండ్రి, నాకు తెలుసు నాన్న, మీ అమ్మను నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని. ఇప్పుడు నాకే భయమూ లేదు. ధైర్యంగా ఎన్నికల్లో పాల్గొంటాను. విజయ్ గర్వంతో తిరిగొస్తాను. సరే సరే, భోజనానికి టైం అయింది, తిందాం. పదండి. పద నాన్న, రా. పదండి. పదండి. నాన్న, ఆ వచ్చిన వాళ్ళని అసలు వదిలిపెట్టకు. చెప్పండమ్మా. ఒరే పుల్రాజు, అద్భుతంగా నటించావురా. నేను వేసిన పాచిక పారేటట్టు చేసి నా కొడుకుని గడప దాటనివ్వకుండా చేశారు. ఇప్పట్లో వాడు చచ్చిన ఇల్లు దాటడు, ఆ చిట్టెమ్మని కలవడు. మరి పులిరాజటి ఏటనుకున్నారేటి? మాటితే కట్టుబడి ఉంటాడు అంతే. సర్లే, నీకు రావాల్సిన డబ్బు అవతారంతో పంపిస్తాను, తీసుకోండి. అలాగే తల్లి, ఉంటాను తల్లి. అలాగే. అవతారం,
ఆ పుల్రాజుని అడ్డు పెట్టుకుని అల్లుడిని భలే లాక్ చేసేసావక్క. మరి లేదంటే కోడి పిల్లని గద్ద తన్నుకుపోయినట్టు నా కొడుకుని తన్నుకుపోతుందా ఆ చిట్టెమ్మ? హ్మ్. దాని తెలివి దానికుంటే నా తెలివి నాకుంటుంది కదా. ఒరే భాస్కరో, నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఇంకెక్కడి నుంచి వస్తాయి? అప్పు చెట్టి వచ్చాయి. అబ్బా, ఇప్పుడు అప్పు ఎందుకు చేసినావురా? ఎందుకేటి? రేపో మాపో సిట్టికి నిశ్చితార్థం చేయాలి కదా. అంటే చేతి కొంగరం, కాళ్ళకు పట్టీలు ఇలాంటివన్నీ చేయాలి కదా నాన్న. అందుకే అప్పటి కట్టుకొచ్చాను. నెల పాలు పోసి తీసేస్తానని చెప్పానులే. సిటీకి రేపో మాపో నిశ్చితార్థమా? అందుకే కదా నాన్న డ్రైవర్ని రమ్మన్నాను. అవునే అమ్మా, నిశ్చితార్థమే. మరి ఆ విషయం సిటీతో చెప్పొచ్చు కదరా? వద్దు నాన్న, దానికి చెప్పామనుకో నాన్న కంటాపరం చేయించాలి, పెళ్లి ఖర్చులకు డబ్బులు కావాలని వాయిదాలు వేసేస్తుంది. అందుకే దానికి నిశ్చితార్థం అని చెప్పకుండా ఆ డ్రైవర్ని ముఖ్యమైన విషయం ఉందని పిలవమని చెప్పాను. నేనే తప్పురా, పెళ్లి చేసుకోబోయేది అది. దాంతో ఒక మాట కూడా చెప్పకుండా ఇలా చేయడు చాలా పెద్ద తప్పురా. నువ్వు ఊరుకో నాన్న, నీకేమీ తెలీదు. చెప్తేనేమో వినవో. అమ్మా నువ్వైనా చెప్పా. ఉసే ఉసే, నువ్వు వాడికి వంత పాడమాకే. తేరా అబ్బాయి వచ్చినాక సిట్టి ఎప్పటికిప్పుడు నాకు పెళ్ళొద్దు అంటే ఏడ్ చేస్తావు. అలాగేమందో. ఎందుకంటే ఇప్పటికే ఊరు వాడ సిట్టి గురించి ఆ డ్రైవర్ గురించి నా కోతలకు వస్తున్నారు. వాళ్ళందరూ నోళ్ళు ముయించాలంటే పెళ్లి చేయడం ఒకటే దారి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకెట్ట ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. అంటే డ్రైవర్ పెళ్లి చేసుకోవడానికి 2 ఏళ్ళు టైం అడిగాడు కదరా? అడిగాడు, కానీ తిరగడానికి టైం అడగలేదు కదా. రోజు దాన్ని సైకిల్ మీద ఎక్కించుకుని ఊరంతా తిరుగుతున్నాడు కదా. అప్పుడు చెప్పచ్చు కదా, ఇలాంటివన్నీ తప్పు బాబు, ఈ తిరుగుడు లేదో పెళ్ళయిందో తిరుగు బాబు అని. అప్పుడేమీ చెప్పరు. కాబోయే మెవుడు తిరిగితే తప్పేటి అంటారు. ఇప్పుడేమో 2 ఏళ్ళు ఆగుదాము అంటారు. ఊళ్ళో మాటలంటే మీకు ఎలాగుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తల తీసేసినట్టు ఉంటుందా. ఆ డ్రైవర్ మన ఇంటికి వచ్చేంత వరకు సిట్టికి విషయం చెప్పమాకండి. చెప్పారో నేను చచ్చినంత తొట్టే. సర్లేరా, నువ్వు అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాక కాదని ఎలా అనగలను? అన్నగా నీ పని నువ్వు చేయి, తండ్రిగా నా పని నేను చేస్తాను. ఏటి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, నువ్వంట అల్లుడు గారిని బేగి పిలిపిస్తే అన్న ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతాడంట. ఇందాకనే చెప్పాను కదా, దాని గురించి మళ్ళీ మళ్ళీ చర్చించుకోవడం ఎందుకు? అమ్మా నువ్వు ఆగుతావా? అమ్మ ఏదో చెప్పబోయింది, నువ్వెందుకు ఆపావు? నేను రాకముందు ఏటో మాట్లాడుకుంటున్నారు, నాకు అది తెలియాలి. చెప్పు ఏడది? కాదు కాదు, కాఫీల గురించి కాదు, ఇంకేదో ఉంది, దాస్తున్నావు. ఏటిదా ఎట్లేదు, ముందు ఆ డ్రైవర్ సంగతి చూడవే. అలాగే చూద్దలేరా? వీళ్ళు నా దగ్గర ఏదో దాతున్నారు, అదేంటో తెలుసుకుంటాను. అమ్మో అబ్బా అమ్మా. ఏంటి బావా, ఆ సిట్టి చేతిలో తన్నులు తినేది చాలేదేంటి? ఓ కుంటికాలతో ఊపుకుంటూ వచ్చేసావు. ఇప్పుడు కానీ దానికి మండిందనుకో, 2వ కాలు కూడా ఇరగొట్టేస్తుంది. అప్పుడు ఏ బస్ స్టాండ్ దగ్గర, ఏ రైల్వే స్టేషన్ దగ్గర బొచ్చెత్తుకొని అమ్మా మాత
బిచ్చం అని అడుక్కోవాల్సి వస్తుంది. ఆపని పర్ఫార్మెన్స్ అది నా కాలు మాత్రం ఇరగొట్టింది. నేను దాన్ని బతుకుని బండలు చేయడానికి వచ్చాను రా. ఆ? ఏటి బావా నువ్వు అనేది? అవునరా, ఇప్పుడు నా కాలు ఇరిగిందా? ఆ, ఇరిగింది. ఎవరు ఎరగొట్టారు? ఇంకెవరు? ఆ చిట్టే కదా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ సిట్టి ఇంట్లో వాళ్ళకి తెలియదు కదరా. తెలీదు బావా. ఇప్పుడు మన ఇద్దరం లోపలికెళ్ళి సిట్టితోనే కాలు ఎలా ఇరిగిందో చెప్పించామనుకో, ఏటైద్ది? ఏటైద్ది? ఆ భాస్కర్ గారి చేతిలో నీకు దినమైద్ది. నోర్మే. ప్రపంచంలో ఏ ఆడపిల్ల కూడా తను ఒక మగాడు బలవంతం చేయబోయాడని చెప్పదురా. కానీ మనం వెళ్ళి చెప్పిస్తాం, అది చెప్పేటట్టు రెచ్చగొడతాం. అప్పుడు ఏటైద్ది? నిజం కాకినాడ మొత్తం తెలిసిపోద్ది. దాంతో పులిరాజు గారి చేతిలో బలవంతంగా గురైన సిట్టమ్మ అని బ్రేకింగ్ న్యూస్ అయిపోద్దిరా. దాంతో ఈ సిట్టిని పెళ్లి చేసుకోవడానికి ఎవడో ముందుకు రాడరా. తర్వాత గతి లేక కట్టుకునేవాడు దొరక్క కన్నెపిల్లగానే మిగిలిపోద్ది. లేదా ఏ సెకండ్ హ్యాండ్ గాడికో నీ బావలాంటి వాడికో పెళ్ళామైపోవాలరా. అది మన ప్లానింగ్. అదిరిపోయింది బావా. కాకపోతే ఆ పులిరాజు గారు నన్ను బలవంతం చేయలేదు అని చెప్పకపోతే? అది కూడా మన మంచికేరా. ఎందుకో తెలుసా? తను పులిరాజు బలవంతం చేయబోయాడని చెప్పకుండా ఏదో ఒక అబద్ధం చెప్పిందనుకో, ఆ భాస్కర్ గారి దృష్టిలో అది తప్పు చేసినట్టు అయిపోద్ది. నేనంటే గిట్టగా నా కాలు ఇరగొట్టాడు తేలిపోద్ది. దాంతో ఆ భాస్కర్ గారికి సిట్టికి పెద్ద గొడవ అయిపోద్ది. ఆ తర్వాత ఏం జరిగిద్దో నీకు కూడా తెలుసు. అర్థమైంది బావా. నీది మామూలు బుర్ర కాదు బాబోయ్. బేగిల్లి ఆ చిచ్చేదో అంటించొద్దాం పదా. పదా. ఒరే భాస్కరు, ఓయ్ అమ్మా. ఏడు మాయా, ఏమైంది? అలా కుంటున్నావేంటి? ఏడు చెప్పమంటావురా? ఓ గుర్రంలా తిరిగిన బావా ఇప్పుడు కుంటి గుర్రంలా తిరుగుతున్నారంటే కారణం ఎవరో తెలుసా? నీ సెల్లి సిట్టే. రాంగ్ కోతలు కూస్తే కాలెరగొట్టేయగలను. నీ కాలిరగడానికి మా సిట్టమ్మకి ఏట్రా సంబంధం? సంబంధం ఉందో లేదో మీ సిట్నే పిలిచి అడగండి. సిటే, అమ్మ సిటే. లేరా లేనియా? నేను చంపేస్తాను నిన్ను. ఏయ్! అనియా, అనియా, ఏయ్! నిన్ను. అమ్మా, నిన్ను. వద్దు వద్దు వద్దు, చిట్టి 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 వద్దు. చిట్టి 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 వద్దు. వద్దు చిట్టి, వద్దు వద్దు చిట్టి 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 వద్దు. ఆ కుర్రాడి కాలు ఎరగొట్టినావా? అది అది చూశారు కదా, కాలు ఇరగొట్టావని అడిగితే ఇరగొట్టానని చెప్పాలి, లేదంటే ఇరగొట్టలేదని చెప్పాలి. ఈ రెండు చెప్పకుండా అది ఇది అంటుందంటే అర్థం ఏంటో తెలుసా? నిజం చెప్పలేక అబద్ధం ఎలా చెప్పాలో తెలియక నసుకుతుంది అని అర్థం. ఇదిగో మాయా, నువ్వు కూతంసేపు అవుతావా? నా సిట్టేంటో నాకు బాగా తెలుసు. నిజంగా నీ కాలు ఎరగొట్టుంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉండుంటది. చెప్పు సిట్టే, ఈ పులిరాజు గారి కాలు నువ్వు ఎరగొట్టావా? మధ్యలో నువ్వు పెట్టే. సర్లే అడుగుతాలే. ఇదిగో పులిరాజు మాయా, నీ కాలెర కొట్టడానికి మా సిట్టి అవునో కాదో కారణం తెలియదు కానీ ఆ విషయం మా సిట్టిని అడగడం దేనికి? నువ్వే చెప్పచ్చు కదా అంటుందా మా అమ్మ. నేను చెప్తే కిక్కేముంటదిరా? నా కాలు ఎలా ఇరిగిందో
మీ సిట్టికి బాగా తెలుసు. ఆవిడ గారు చెప్తేనే విని ఆనందిద్దాం. చెప్పు సిట్టి, నా కాలు ఎలా ఇరిగిందో. చెప్పేమంటావా పుల్రాజు? మా బావ చెప్పు చెప్పు అంటుంటే చెప్పమంటావా పులిరాజు అంటావేంటి? చెప్పు. ఒకటి కాదు, మీరింటానంటే 100 సమాధానాలున్నాయి. కానీ నేను చెప్పాక ఏటైద్దో ఓ పాలి ఆలోచించుకోండి. బావా చూడబోతే సీన్ ఏదో మారిపోయేటట్టుంది. ఆ సిట్టి తిప్పి తిప్పి చిచ్చు పెట్టేలా ఉంది. కూసంత ఆలోచించుకో. నువ్వు నోర్మయ్యా. ఇదిగో సిట్టి, నాకేటి భయం లేదు. నువ్వు ఏటి చెప్పాలనుకున్నావో నిర్భయంగా చెప్పేయి.